రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహం. ఆ విరాట్ స్వరూపాన్ని చూసిన అర్జునుడు ఒక్కసారిగా భయపడ్డాడు. ఓ మహాబాహో కృష్ణ, లెక్కలేనన్ని ముఖాలు, కళ్ళు, కాళ్ళు, చేతులు, శరీరాలు, ఆ కోరల్లాంటి పళ్ళు, ఇవన్నీ చూస్తుంటే నేనే కాదు, 3 లోకాలలో ఉన్న వాళ్ళు కూడా భయపడుతున్నారు. నాకు కనిపించే దేవతా గణాలు కూడా భయంతో వణికిపోతున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా భయంతో గజగజ వణికిపోతున్నాను. కృష్ణ, అమిత పరాక్రమవంతుడైన తాను భయంతో వణుకుతున్నాడు అంటే కొంచెం వినడానికి సమంజసంగా లేదు. కానీ నేనే కాదయ్యా, ఆదిత్యులు, రుద్రులు, గంధర్వులు మొదలగు దేవతా గణాలు అందరూ నీ భయంకర రూపం చూసి వణుకుతున్నారు. వారితో పాటు నేను కూడా అంటూ అర్జునుడు తనను తాను సమర్థించుకున్నట్టు చమత్కరించాడు వ్యాసుల వారు. అసలు భయం ఎందుకు కలుగుతుంది? మనకు ఇష్టం లేనిది చూసినప్పుడు, మనకు ఇష్టం లేనిది జరుగుతుంది అని అనుకున్నప్పుడు భయం కలుగుతుంది. అన్నింటినీ సమంగా చూసేవారికి భయం అనేది ఉండదు. ఒకటి ఇష్టం, మరొకటి అయిష్టం అన్నవాడికే భయం. తనకు కావలసింది రాదేమో అన్న భయం. తనకు ఇష్టం లేనిది కనబడ్డా భయపడతాడు మానవుడు. అర్జునుడు కూడా అదే సరిస్థితిలో ఉన్నాడు. అప్పటి వరకు మామూలు మానవులను, అందమైన ముఖాలను, సైనికుల ముఖాలను, బంధువులను, స్నేహితుల ముఖాలను చూసిన అర్జునుడు తన మనసుకి నచ్చని భయంకరమైన రూపాలు కనబడుతుంటే తట్టుకోలేక భయం మొదలైంది.